నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి, వైసీపీ నాయకులపై ఆరోపణ. టీడీపీ తెచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం దిగజారుడుతనమే. వైసీపీ నేతలపై భీమిలి ఎమ్మెల్యే గంటా ఫైర్. భోగపురం విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన నిర్మాణ ఘనత తమదే. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ స్పష్టీకరణ. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గం పరిధిలో ఉన్న 10 మంది లబ్ధిదారులకు సుమారు 15 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్క గజపతినగరం నియోజకవర్గంలోనే సుమారు 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి అందజేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా సహాయ నిధిని అందజేస్తున్నామని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించక అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నిరుపేద కుటుంబాలు ఏ ఆరోగ్య పరిస్థితుల్లో అయినా వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి ఆరోగ్య చికిత్సకి కవర్ అవ్వకపోతే అలాంటి రేర్ కేసెస్లో కుటుంబానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్కి కొంత రిలీఫ్ ఫండ్ అనేది సీఎం గారు ఇస్తూ ఉంటారు. మరి కేవలం గజపతినగరం నియోజకవర్గానికే ఈ 18 నెలల కాలంలోనే సుమారు 2 కోట్ల రూపాయలు అనేక కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు నేను పంపిణీ చేసినటువంటి 10 చెక్కులు కూడా సుమారు 15 లక్షలు వర్తున్నటువంటి చెక్కులు. ఎవరికైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఆ చికిత్స ఖర్చు కవర్ అవ్వలేదో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి కొంత సాయం అయినా కూడా చాలా పెద్ద సాయం కింద వాళ్ళు భావిస్తున్నారు. సో మరి ఇలాంటి సేవా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ఈ నిరుపేద కుటుంబాలకు సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గజపతినగరం నియోజకవర్గం ప్రజానికం అలాగే విజయనగరం ప్రజానికం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మద్దెలపాలెం కళాభారతి వేదికగా వారం రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ బ్రోచర్ను ట్రస్ట్ కార్యదర్శి రాంబాబు, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పంతుల గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు. ప్రారంభ సభలో డాక్టర్ గౌరీ మోహన్కు సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీకి అనుబంధ సంస్థ. గత 30 సంవత్సరాలుగా వాగ్గేయకారోత్సవాలన్నీ చేస్తూ త్యాగరాజ స్వామివారి జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా ఘనంగా కళాభారతిలో జరుపుకుంటున్నాం. మొట్టమొదట 3 రోజులు, తర్వాత 4, 5, 6, ఇప్పుడు 7 రోజులు చేయాల్సి వస్తుంది. కారణం ఏమిటి అంటే సంగీతం నేర్చుకునేవారు పెరిగారు, గురువులు కూడా బాగా పెరిగారు. అందువల్ల 7వ రోజు పెంచినప్పటికీ కూడా ఇంకా మిగిలిపోతున్నాయి. అంటే సంగీతం అంత ప్రాచుర్యంలోకి వస్తుంది అని అర్థం. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 7వ తారీఖు నుంచి 7వ తారీఖు పుష్యబహుళ పంచమి అయింది ఆయన పోయిన రోజు. అంచేత ఆ ముందు రోజు నుంచే బిఫిట్టింగ్గా ఓపెనింగ్ ఫంక్షన్ ఇనాగ్రేషన్ చేసి ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి డాక్టర్ పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
అలాగే గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి అనే బిరుదు సత్కారం కూడా చేయబోతున్నాం. అది అయిన తర్వాత డాక్టర్ మాధురీదేవి ఆధ్వర్యంలో త్యాగరాజ సంస్కృతితో ఒక బృందగానం చక్కగా ఉంటుంది. 7వ తారీఖు ఉదయం 7:15 స్థానిక త్యాగరాజ స్వామి ఆలయం దగ్గర స్వామివారికి రాములవారికి పూజ చేసి రాములవారి విగ్రహాన్ని సీతమ్మని లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి పల్లకి మీద పెట్టి కళాభారతి చుట్టూ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ ఆ వెనకాతల వందలాది మంది త్యాగరాజ సంస్కృతులను పాడుతూ ఉంటారు. దాంట్లో ఇంకొక ముఖ్యం ఏంటంటే క్రితం సంవత్సరం నుంచి వంకాయల వెంకటరమణ గారు మృదంగం వాయిస్తున్నారు. అది చాలా గొప్ప ప్రక్రియ. పాతకాలంలో జరిగేది అలాగా ఇప్పుడే జరుగుతుంది ముఖ్యంగా అది. ఇదన్నీ అవగా దగ్గర 1424 అప్లికేషన్స్ వస్తే 1350 మందికి అకామిడేట్ చేయగలిగాం. 422 కచేరీలు చేస్తూ మిగతా వాళ్ళని ఇవ్వలేకపోయే అవకాశం ఎందుకంటే టైం సరిపోక. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనాలు, రాత్రి వెళ్ళిపోయే ప్రసాదాలు ఇచ్చి వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనే బాధ లేకుండా ఇక్కడ ఉండి సరిపోయేటట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఉచిత ప్రవేశం. మక్కువలో 53 లక్షలతో నూతన ఎంఈఓ కార్యాలయానికి మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. పార్తీపురం మన్యం జిల్లా మక్కు మండలంలో రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 53 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని ప్రతి మండలానికి సొంత విద్యాశాఖ భవనాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. గతంలో ఎంఈఓలకు సరైన కార్యాలయం లేక ఇబ్బందులు పడేవారని ఈ కొత్త భవనంతో ఆ సమస్య తీరుతుందని ఆమె పేర్కొన్నారు. రాబోయే 3 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. R&B శాఖ ద్వారా జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో తన సొంత శాఖ నుండి 2,50,00,000 నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు వేగవంతం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. ప్రజల్లో చొచ్చుకుని పోతూ చాలా ప్రక్షాళన చేయాల్సిన విద్యాశాఖను తీసుకున్నారు. ఎందుకంటే గత టైంలో విద్యాశాఖ అంతా అల్లకల్లోలం అయిపోయింది. పిల్లలందరికీ యూనిఫామ్ సరిగ్గా ఇవ్వక, గుడ్లు సరిగ్గా ఇవ్వక, పుస్తకాలు సరిగ్గా ఇవ్వక, బిల్డింగ్లు సరిగా లేక అందరి పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చి అతలాకుతలం చేసి పడేశారు. అట్లాంటి వ్యవస్థనంతా సరిదిద్దాలని నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు విద్యాశాఖని పెను మార్పులు తీసుకొచ్చారు. ఆ పెను మార్పులు తీసుకొని యూనిఫామ్ మీద ఆ సైకో ఫోటో ఉందంటే అర్థం ఉంది, ఒక బ్యాగ్ మీద ఫోటో ఉందంటే అర్థం ఉంది, ఒక రాయి మీద ఫోటో ఉందంటే అర్థం ఉంది, గుడ్డు మీద కూడా ఫోటో వేసుకున్నారంటే కర్మ కాకపోతే పగిలిపోకుండా దాన్ని అంత కష్టపడి గుద్దారు అనమాట ముద్దలు. ఆ కెమికల్ తో గుడ్డు మీద గుద్దితే లోపల కెమికల్ ఖచ్చితంగా వెళ్తుంది. అంటే ఇలాగ కూడా మనం ఇబ్బంది పడ్డాం. ఈ రోజు చూసుకోండి, దేని మీద ఒక్క ఫోటో అయినా ఉందా? అన్ని రాజముద్రతో మనం రాజ్యాంగం మనకి అమలు పరిచే రాజముద్రతో ఈరోజు యూనిఫామ్లు గాని, షూలు గాని, పుస్తకాలు గాని అందరికి గుడ్ల మీద అయితే ముద్రలు లేవు బాబు, అన్ని గుడ్లలాగే వచ్చాయి. కాబట్టి ఈ రోజు అదే విధంగా మన అందరం కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరి తీర్మానం వద్దు, ఎవరి సంతకం వద్దు, డైరెక్ట్ నేనే తీసుకొచ్చి పెట్టుకుంటానని 2,50,00,000 తీసుకొచ్చి పెట్టాం ఈరోజు. ఎందుకంటే ఎవరు ఆపడానికి లేదు ఆ రోడ్డు, లేకపోతే ఏదో కాగితాలు పెట్టడం ఆపడం ఉండేది. ఒకసారి ఆలోచించండి, ఏ వీధికి వెళ్ళినా రోడ్లు చక్కగా ఉండే విధంగా చెయ్యాలి అనుకున్నాను. ఎందుకంటే పుట్టినూరుడు అభిమానం. ఒక రోడ్డు కూడా శాంక్షన్ కాకపోతే ఆ తిరిగి ఆ 2 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయి, అంటే ల్యాబ్స్ అంటే పోయాయి, 2 కోట్ల రూపాయలు తిరిగి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు మీకు నేను మాట ఇస్తున్నాను, ఎందుకంటే ఇది మన ఊరు, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాలి. దయచేసి అందరూ సహకరించండి. ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం క్రెడిట్ అంతా టీడీపీదని ఆయన స్పష్టం చేశారు. ఎంవీపీలోని తన నివాసంలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదన బుద్ధిమాలిన ప్రతిపాదనని
అన్న జగన్ ఇప్పుడు విమానాశ్రయం నిర్మాణం క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఎర్రబస్ కూడా రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అంటూ నాడు జగన్ అపహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. విశాఖకి 40 కిలోమీటర్ల దూరం లేని భోగాపురంలో మరో ఎయిర్పోర్ట్ ఎందుకంటూ భూములు ఇవ్వొద్దని రైతులు రెచ్చగొట్టడమే కాకుండా తమ పార్టీ నాయకులతో కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నేడు మాత్రం భోగాపురం తమ ఘనత అంటూ జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక 500 ఎకరాలు భూమి, దాంట్లో మెయిన్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ వేరే చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్కి అక్కడ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేరింగు, ఓవరాలింగు, అలాగే ఈ లాజిస్టిక్స్, స్కిల్లింగు ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేసుకున్నారు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే కమర్షియల్గా థింక్ చేసుకొని దాన్ని వాళ్ళ నుంచి డిటాచ్ చేసి ఆ 500 ఎకరాల ఎయిర్పోర్ట్కి సంబంధం లేకుండా వేరే చేసి బ్యాలెన్స్ ల్యాండ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆ 500 ఎకరాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్హాలింగ్ ఎలాగైతే హైదరాబాద్లో పెడుతున్నారో అలాంటి దాన్ని పెట్టి ఆ స్కిల్లింగ్ కానీ లేకపోతే మిగతా టెక్నికల్ సంబంధించినవి కానీ నేను పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాదు మొన్నే మాన్సాస్తో కలిపి జిఎంఆర్ వాళ్ళు ఒక వరల్డ్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఈ భారతదేశంలో అటువంటి ఒక ఎడ్యూ హబ్, ఏవియేషను, ఏరోస్పేసు, డిఫెన్సు ఇవన్నీ కూడా ఉండే విధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడ 130 ఎకరాల్లో అది ఒకటి తయారవుతూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత దీనికి కొత్త ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో ఇది ఒక ప్రధాన భూమిక పోషించబోతూ ఉంది. ఏ విధంగా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు తెలంగాణలో దాదాపు 14-15% షేరు తీసుకుంటా ఉందో గ్రోత్, అటువంటికి సంబంధించిన రోలు ఈ ఉత్తరాంధ్రకి, ఈ రాష్ట్రానికి కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్టు పోషించబోతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించి ఇంకా ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ ఒక సీనియర్ పొలిటీషియన్గా విశాఖపట్నం సంబంధించి ఆల్రెడీ అటు ఎయిర్పోర్ట్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పబ్లిక్ నుంచి కావచ్చు, అందరి నుంచి వస్తున్న రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయిందంటే ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన సమస్య కాబోతా ఉంది. దానికి కూడా ఒక పక్క మెట్రో, అలాగే మరో పక్క ఫ్లైఓవర్స్, మరో పక్క ఈ ఏదైతే నేషనల్ హైవే బైపాస్ ఉందో దానికి కనెక్టింగ్ రోడ్స్ చేయటం, అలాగే బీచ్ కారిడార్, ఇట్లా అనేక వైపులు ఆలోచించి దీన్ని అంతా కూడా మనం ఆ ట్రాఫిక్ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2-3 దఫాలు ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మననే ఏదైతే విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఎకనామిక్ రీజన్ ఆ రోజు ఆ వర్క్షాప్ పెట్టినప్పుడు ప్రత్యేకించి ఎంఏడి మినిస్టర్ గారికి, అలాగే R&D మినిస్టర్ గారిని అందరూ కూడా చెప్పి అందరూ సెక్రటరీస్తో కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏ అయితే ఈ ట్రాఫిక్ సంబంధం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే పనులకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పారు. వారం వారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్లో అర్జీదారుల నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశాలను జారీ చేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కార మార్గంలో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పీజీఆర్ఎస్లో అధిక సంఖ్యలో వచ్చే సమస్యలు రెవెన్యూకి సంబంధించినవని, ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేసి అర్హులైన రైతులకు ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతో రైతులతో ఉన్న ఆందోళన పోయి రైతుల కళ్ళలో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్న లోపాలను సరిచేసేందుకు పీజీఆర్ఎస్లో రెవెన్యూ క్లినిక్ అనే నామకరణంతో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక సెల్లో వచ్చే రెవెన్యూ సమస్యలు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్ సమక్షంలో పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కారం తీసుకొచ్చే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా జిల్లా అధికారులందరూ కూడా, అలాగే మండల అధికారులందరూ కూడా ఆయా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజల తాలూకా ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం వచ్చే దశగా పనిచేయడం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయమే.
మరి ఈరోజు కూడా నేను స్థానికంగా ఉండడం వల్ల ఈ గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేను కూడా కాసేపు పనిచేసి టైం ఇచ్చి ఒక అవగాహన వస్తుంది, ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారు, అధికారులు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ రావడం, నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లా గ్రీవెన్స్ ప్రతి వారం కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇక్కడ సరైన న్యాయం జరుగుతుంది. ప్రతి గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ రేట్ కూడా బాగా జరుగుతున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయడం జరిగింది. ఈరోజు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైతే రీసర్వే చేసి గత గవర్నమెంట్ చట్టానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఫోటో వేసి పాస్బుక్లు ఇష్యూ చేయడం జరిగింది. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయించుకొని చట్టం ప్రకారంగా ఎటువంటి పాస్బుక్ ఇవ్వాలో ఒక యాంబ్లంతో, గవర్నమెంట్ యాంబ్లంతో పాస్బుక్ రీఇష్యూ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా పార్టిసిపేట్ చేసి అధికారులందరూ కూడా బయోమెట్రిక్ అప్రూవల్తో వాళ్ళు ఉన్న పాస్బుక్ హక్కు ప్రకారంగా వాళ్ళ ల్యాండ్ అంతా కూడా చూపించి వాళ్ళ భూమి అంతా కూడా పాస్బుక్లో రికార్డ్ అవుతూనే మీరు బయోమెట్రిక్ అప్రూవల్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జనతా వార్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఈ రోజు జరిగే పీజీఆర్ఎస్లో వినతి పత్రాలను సమర్పించారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ ఈ రోజు పీజీఆర్ఎస్లో ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని అర్జీదారుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతలు నేరుగా పార్టీ తరపున గ్రీవెన్స్లో వినతి పత్రం సమర్పించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మనం తీసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ప్రజల నుంచి వచ్చేటటువంటి వినతులు, వారి యొక్క ఇబ్బందులు, వారి సమస్యల్ని కూడా పరిష్కరించేటటువంటి విధంగా జనతా వారధి అనే కార్యక్రమంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా జిల్లాలో ఉండేటటువంటి అధికారుల్ని సంప్రదించి సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ కృషి చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రజలు 50 మందికి కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సోమవారం నాడు మీరు రాలేనటువంటి పక్షంలో అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, మీకు అందుబాటులో ఉండే కార్యకర్తలకు మీ సమస్యలను తెలియజేసినట్టయితే ఆ సమస్యలను తీసుకుని వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఉండేటటువంటి అధికారులతో సంప్రదించి మీ యొక్క సమస్యలపై పరిష్కార మార్గంగా పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకి ప్రజల సమస్యల్ని పార్టీ ద్వారా, పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు జనతా వారధి అనేటువంటి ఒక నామకరణ చేసి దాని ద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా కార్యకర్తల్ని ఆ విధమైనటువంటి కార్యక్రమం చేసే విధంగా వారు కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి వారు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి ఒక 3 సమస్యలను తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఒక వ్యక్తికి సమస్య కాకుండా సమాజానికి సంబంధించినటువంటి సమస్య, లేదా ఒక గ్రామ సమస్య, లేకపోతే ఒక మండల సమస్య, లేకపోతే ఒక రెవెన్యూ డివిజన్లో సంబంధించినటువంటి ఒక సమస్య, అంటే ఒక సామూహికమైనటువంటి సమస్య ఉండేదాన్ని రిప్రజెంటేషన్ చేయడం తక్కువగా జరుగుతుంటుంది. దాని కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షులు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి ప్రతిరోజు, ప్రతి సోమవారం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. దానికి ఒక టీమును కూడా వేయడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టరేట్ వీసీ హాల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2వ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్,
స్వయంగా బాధితుల నుండి వినతులు స్వీకరించారు. అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు కూడా ప్రజల నుండి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజల నుండి 297 వినతులను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రజల యొక్క వినతుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి వారం పీజీఆర్ఎస్పై సమీక్ష జరగడం జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 149 వినతులు, డిఆర్డీఏకి సంబంధించి 64, పంచాయతీ శాఖకు 22, మున్సిపల్ పరిపాలనకు 2, విద్యుత్ శాఖకు 4, గృహ నిర్మాణ శాఖకు 2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 8, DCHSకి 1, విద్యాశాఖకు 3, ఇతర శాఖలకు 42 వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అర్జీదారుని కలిసి మాట్లాడిన తర్వాత ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్లో టోల్ ఫ్రీ నెంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. జిల్లాలో చింతపల్లి మండలంలో బర్రిపేట విలేజ్లో జీసస్ ఫెయిత్ మినిస్ట్రీస్ అన్న ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి బర్రి అప్పన్న ఎలియాస్ అప్పన్న గారి చర్చిలో కొందరు సభ్యులు వేరే టైంలో మేము చర్చి పెట్టుకుంటామని పాస్టర్ గారితో గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అక్రమంగా పాస్టర్ గారిని అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇవ్వకుండా జైలుకి పంపించారు. గ్రీవెన్స్లో చాలాసార్లు మరి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకోలేదు. అది జూన్లో ఆర్డర్ ఇచ్చారు, 1 మంత్ కానీ ఆర్డర్ ఇచ్చారు. 1 మంత్ ఆర్డర్ పోయి ఇప్పుడు 7 నెలలు అయిపోయినా కూడా ఇంకా ఆ చర్చి లాక్ అండ్ కీలో పెట్టారు. ఇది చాలా అన్యాయం. దీని మీద సరైన ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. వర్షిప్ ప్లేస్ లాక్ చేయడం ఏంటండి? ఇప్పుడు టెంపుల్స్లో ఏదో చిన్న గొడవ జరుగుతుంది, టెంపుల్ లాక్ చేసేస్తారా? కమిటీలో ఏదో ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ ఉన్న వాళ్ళని సివిల్ కోర్టులో మీరు తేల్చుకోండి అని చెప్పాలి. ఫిజికల్ పొజిషన్లో ఉండి సొంత చర్చిలో కరెంటు బిల్లు ఉండి హౌస్ ట్యాక్స్ ఉండి అన్నీ ఉండి కూడా చర్చిలో ఉన్న పాస్టర్ గారిని బయటను పెట్టేసి మొన్న క్రిస్మస్ ఆరాధన జరగనివ్వలేదు, న్యూ ఇయర్ ఆరాధన జరగనివ్వలేదు. ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఇది చాలా అన్యాయం. వెంటనే మరి విజయనగరం జిల్లా అధికారులు దీని మీద స్పందించి ఆ చర్చ్ ఓపెన్ చేయించాలి. ఆ చర్చ్ ఓపెన్ చేయకుండా ఇంకా కానీ కంటిన్యూ చేస్తే దీని మీద క్రైస్తవ సంఘం మరి ఉధృతమైన ఆందోళన చేయబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలు సంబంధించి చీపురుమిల్లి మండలం శ్రీ రామాంజనేయ రైస్ మిల్లరు, ఎస్కోట మండలం గోపాలపల్లి, వేములాపల్లి, సీతారాంపురం రైతులు 6 రైతులది లారీలో ట్రక్ సీట్ జనరేట్ చేసి పంపిస్తే రైతులు ఇస్తే మేము మళ్ళీ ఇచ్చేస్తామంటే గత్యంతరం లేని పరిస్థితిలో అతను ఏదైతే 43.5 కేజీలు ఇస్తే నేను దించుకుంటాను, లేకపోతే దించుకొని అన్నాడు. ఆ విధంగా వీళ్ళు 22 టన్నులు 490 టన్నులకి 490 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా 34,000 రూపాయలు ఈ రైతుల నుంచి లారీ ఏదైతే యజమాని ఉన్నాడో అతనికి ఫోన్పే చేయించి లారీ యజమాని ఫోన్పే ద్వారా మిల్లర్ 34,000 రూపాయలు తీసుకున్నాడు. మొత్తం 45,000 రూపాయలు వీళ్ళ దగ్గర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మిల్ల యజమానికి ఈ ధాన్యం వీళ్ళ దగ్గర దోపిడీ చేశాడు. దాన్ని వెంటనే ఈరోజు అందుకే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ మిల్లర్పై చర్య తీసుకోవాలా. అలాగే ఏదైతే వీళ్ళు నష్టపోయి అదనపు కేజీలు 3.5 కేజీలు లెక్క 40 కేజీలకు బదులు 43.5 కేజీలు తీసుకున్నాడో అవి ఎక్స్ట్రా ఉంది అంతా ఈ రైతులకు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ సైతంగా డిమాండ్ చేస్తాం. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మేయర్ పేలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ వర్మలు ఆయా విభాగాల అధికారుల సమక్షంలో నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వీధి దీపాలు, రహదారుల ఇబ్బందులు, డ్రైన్ల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇంటి పనుల ఇబ్బందుల వంటి సమస్యలపై పలువురు అధికారులు అర్జీలు అందజేశారు.
సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతులు దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. జీఎస్టీ ఉప కమిషనర్ నిర్మలా జ్యోతి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. రెడీమేడ్ సంబంధించిన వస్త్రాల బిల్లులు జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా ఉన్నాయో లేదో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఇంటెలిజెన్స్ విజయనగరం వెంకటరమణ పెద్ద చెరువు దిగువ భాగంలో ఉన్న రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. నాతవలస టోల్గేట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు PB 13B1538 నెంబర్ గల వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వస్త్రాలకు సంబంధించిన బిల్స్ను తనిఖీ చేశారు. వాటిని ఓపెన్ చేసి వాటికి సంబంధించిన బిల్లులు సక్రమంగా ఉన్నాయో లేవో సంబంధించిన యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఎంత రెడీమేడ్ వస్త్రాలకు బిల్లులు ఉన్నాయో తెలియజేయాల్సి ఉంది. గీత కులాల వన సమారాధన కార్యక్రమం 3 పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయిన సందర్భంగా గీత కులాల పెద్దలు MVP ఉడా కళ్యాణ మండపంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గీత కులాల ఐక్యవేదిక సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గీత కులాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ పరిధిలో గీత కులాలకు సంబంధించిన ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మరింత విస్తరింపజేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. శెట్టి బలిజ, గౌడ, యాత, శ్రీశైన, ఈడిగ కులాల నాయకులు పాల్గొన్నారు. ఉపకులాల మీటింగ్ వన సమారాధన అందరూ కలిసి ఇక్కడ నాయకులు సువర్ణ అక్షరాలతో లెక్కించారు. ఐక్యత ఏంటనేది ఈ యొక్క వన సమారాధన ముఖ్య ఉద్దేశం ఐక్యతను చాటుకోవడం. ప్రతి చోట కూడా ఒక గ్యాప్ వచ్చింది. ఒక మీటింగ్ పెట్టడం, ఒక ఐక్యత చేయడం అనేది సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అది ఎంత ఉపయోగిస్తుందో ఐక్యతని అంతే చెడగొడుతుంది కూడా. ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉంది కదా సెల్ అని చెప్పి రకరకాల నిజాల కన్నా అసత్యాలు రాజ్యం వెళ్తా ఉన్నాయి. మరి ఈ రోజున వాటిని అన్నింటినీ అధిగమించి ఆ రోజున గిరిగారు కానీ, సంపంగి శ్రీనివాస్ గారు కానీ, మిగిలిన ఇక్కడ ఉన్న అందరు సభ్యులు కూడా ఈ యొక్క 5,000 నుంచి 10,000 మందితో పెడదాం అనుకున్నది క్రమేపీ ఈ గీత ఉపకులాల్లో ఉన్న నాయకులందరూ కూడా చెయ్య కలిపి సుమారు 40,000 మంది దాటి అక్కడికి హాజరయ్యారంటే నిజంగా పండగ వాతావరణం అనేది అక్కడ సృష్టించారు. నిజంగా ఎవరు అక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ వచ్చారు. పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు. అందరూ కూడా వచ్చి ఒకే మాట, విశాఖపట్నం గడ్డ మీద ఇలాంటి సభ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలని చెప్పేసి, అలాగే డేర్ టు డ్రీమ్ కేర్ టు అచీవ్ అని వీళ్ళు ధైర్యంగా ఆలోచించారు. 25,000 పైబడి వచ్చేలా కృషి చేద్దామని అంతే కష్టపడ్డారు. చాలా కేర్ తీసుకున్నారు. మరి దానికి ప్రతిఫలమే నిన్న జరిగిన సభకి 40,000 మంది హాజరవటం. అలాగే నిన్న అక్కడ హాజరైన జనాభా మరి వాళ్లకు నమ్మకం, భరోసాని ఇచ్చారు కూడా. అందరూ కూడా నాయకులు కూడా అక్కడ మేము మీతో ఉంటాం, మీకు రాజకీయ చైతన్యం మీలో ఉంది, అలాగే రాజకీయ పదవులు రానున్న స్థానిక సంస్థల్లో మీ జనాభా రీత్యా మీకు ఇవ్వాల్సిన పదవులు మీకు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ అనేవి అవసరం. ఎందుకంటే గీత ఉపకులాల్లో రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఎక్కువయ్యాయి. సో ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోవాలంటే 1,00,000 నుంచి 3 లక్షలు అవుతున్న వైనం. కాబట్టి శాసనసభ్యులు అందరినీ అడగడం జరిగింది. మరి దాన్ని ఏదైతే కొన్ని అర్జీలు ఇచ్చారో, నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారో, మాకు ఇవి అవసరం, ఇలాంటి అధిగమించాలి మేమని, వాటిని కార్యరూపంలో పెట్టాలంటే ఇక్కడ ఒక కమిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి పురసేవలను మరింత విస్తృతపరచనున్నట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 ఫిర్యాదులు అందాయి. వాటిని స్వీకరించిన కమిషనర్ పల్లి నల్లనయ్య ఫిర్యాదుల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు, ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి 1 ఫిర్యాదు, ప్రణాళిక విభాగానికి సంబంధించి 1 ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ను సందర్శించి 104, 108 వాహనాలు
పనితీరు మరియు వాటి సేవలను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ సరిచేస్తూ 104, 108 సేవలు ఇప్పుడే బాగా పనిచేస్తాయని, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతుందని, వైసీపీ కరపత్రంగా పనిచేస్తున్న సాక్షి పత్రికలో పూర్తిగా ధ్వంసం అయిన 104, 10 వాహనాల ఫోటోలు ప్రచురించి వాటి సేవలు మరుగున పడ్డాయన్నారు. దుష్ప్రచారం చేయడం వైసీపీ నీచిన రాజకీయానికి పరాకాష్ట అన్నారు. సేవలు పూర్తిగా తగ్గిపోయాయని, 108, 104 వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని, ఆ సర్వీసు భ్రష్టు పట్టించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ విషం కప్పుతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఎలా కూలిపోతాయో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వ్యవస్థల్ని కోల్చటం, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం అనేది ఆయనకే చెల్లింది. 108, 104 సేవల్ని ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా గతంలో నడుస్తున్న ఆ సేవల్ని ఏమాత్రం అనుభవం లేని అరబిందో సంస్థకి కట్టబెట్టి ఆయన వందిమా గదులకి ఆ వ్యాపారాన్ని అప్పచెప్పి అనుభవ రాహిత్యం, గతంలో అంబులెన్సులు అంటే ఏంటో తెలియని ఒక కంపెనీకి కమిషన్ల కక్కుర్తి పడి మీరు చేసే నిర్వాహకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. రమారామి వాళ్ళ టైంలోనే 300 వెహికల్స్ ఆగిపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెహికల్స్ రిపేర్ చేయటం కానీ, వెహికల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయటం కానీ, రిపేర్స్ చేయటం కానీ, సిబ్బందిని పెంచటం కానీ అన్నీ చేసి GPS ద్వారా కంప్లైంట్ రాగానే వెహికల్ GPS ద్వారా ట్రాక్ చేసి ఎన్ని గంటలకు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు చేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా GPS ద్వారా ట్రాక్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యం పట్టిన ఈ వ్యవస్థని ఆరోగ్య రక్షణ కోసం మార్పు చేసిన విధానం ప్రజలందరూ చూశారు. సిపిఐ శత జయంతి ఉత్సవాలకు మద్దతుగా విజయనగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని మయూర జంక్షన్ నుంచి అమర్ భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సిపిఐ శత జయంతి ఉత్సవాలు ఖమ్మంలోని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరంలో ఎంతో మంది సిపిఐ నాయకులు స్వాతంత్ర్యం సాధించడం కోసం ప్రాణాలు త్యాగాలు చేశారని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో పుట్టి 2025 జనవరి 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ సందర్భంగా ఈ ముగింపు ఉత్సవాలని జనవరి 18వ తేదీ ఖమ్మం పట్టణంలో జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా సుమారు 5 లక్షల మంది ప్రజలతోటి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఊరేగింపు నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంలో ఈ 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఈనాటి వరకు పరిపాలించిన ఏ రాజకీయ పార్టీకి తక్కువ కాకుండా ఈ దేశంలో కార్మికులకి 10 గంటలు కావాలన్నా, రైతాంగానికి
గిట్టుబాటు ధరలు కావాలన్నా, మహిళలకి హక్కులు కాపాడాలన్నా, విద్యార్థుల హక్కులు కాపాడాలన్నా, అన్ని రంగాల ప్రజల హక్కులని సాధించి పెట్టింది ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే. ఇవాళ ఈ 100 సంవత్సరాల్లో మేమే ప్రజల పక్షాన నిలబడ్డాం, భవిష్యత్తులో కూడా మేమే నిలబడతామని ఈ సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాం. శత జయంతి ఉత్సవాల్ని జయప్రదం చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు ఉండగా ప్రోటోకాల్ను ఉల్లంఘించి చీపురుపల్లిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వైసీపీ నాయకులు నిన్న ప్రారంభించడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వ నిబంధనలు ప్రోటోకాల్ను ఉల్లంఘించడం వైసీపీ నాయకులు అవివేకమన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుండగా కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో అప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు, విజయనగరం పార్లమెంటు సభ్యులు, రైల్వే ఉన్నతాధికారులు చర్చించి నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీనిపై మా శాసనసభ్యులతో చర్చించి వైసీపీ నేతలపై చట్టరీత్యా తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత 18 నెలలుగా నేను వచ్చినప్పుడు చీపురుపల్లి వెళ్ళినప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ చూసినప్పుడు పనులు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఆగిపోయిందన్న పరిశీలన స్థానిక శాసనసభ్యులు కానీ అలాగే పార్లమెంటు సభ్యులు కానీ పెద్ద చొరవ తీసుకొని ఆ చొరవ మీద వెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ స్థానిక సమస్యలు కానీ రైల్వేలో ఉన్నటువంటి సమస్యలు కానీ క్లియర్ చేసి బ్రిడ్జిని కంప్లీట్ చేసే దశగా పనిచేస్తే ఈరోజు బ్రిడ్జ్ ఏదో వాళ్ళే శాంక్షన్ చేశారని ఒక ఓపెనింగ్ పెట్టుకోవడం కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రజాప్రతినిధులు కంటిన్యూస్గా పర్సూ చేసి కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జ్ని మేము ఈ ఘనత మాది, ఇది మేము శాంక్షన్ చేశాము అని చెప్పుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అనే సంగతి కూడా మీ ద్వారా వాళ్ళు కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ సమస్య పట్ల ఏం చేయాలన్నది మేము ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఏం చేయాలన్నది తదుపరి యాక్షన్ చెప్తాం. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్కి వచ్చే అర్జీదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్జీదారులు ఇచ్చిన వినతులను స్వీకరించి ఆన్లైన్లో సక్రమంగా రిజిస్టర్ చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న రిజిస్టర్ కౌంటర్ను ఆయన పరిశీలించారు. అలానే ఇప్పటి వరకు పీజీఆర్ఎస్లో రిజిస్టర్ అయిన దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న అర్జీల వివరాలు కూలంకషంగా పరిశీలించి సమాచారం ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారం తీసుకున్న జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ కూలంకషంగా పరిశీలించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి అందజేశారు. I'll never say there won't be any issues. Issues ఉంటాయి, we can able to redress, and కొన్నిట్లో మేము we cannot redress also. బట్ మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ ఇన్వాల్వ్. మీకు మోస్ట్లీ 90% ఆఫ్ ద ఇష్యూస్ విల్ బి నోన్ టు యూ. అన్నోన్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ ఆస్క్ టైమ్ విల్ గివ్ టు యూ, బట్ రెడ్రెస్ ఇన్ ప్రయారిటీ. తెలీదు, నేను చెయ్యను, నేను కింద స్థాయిలో ఆఫీసర్కి పాస్ ఆన్ చేశాను, వాళ్ళు అప్డేట్ చేయలేదు, వీఆర్ఓ రిపోర్ట్ ఇంకా పెండింగ్ అని చెప్తే ఐ వోంట్ యాక్సెప్ట్. ఇట్ ఈస్ ద తహసీల్దార్ మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ డ్యూటీ టు ఎన్ష్యూర్ ద రిపోర్ట్ ఆర్ ఎండోర్స్మెంట్ ఆర్ క్లోజింగ్ ఆన్ టైం. మీరు మీ వీఆర్ఓ మీద చెప్పడము, విఎస్ మీద చెప్పడము, ఎంఎస్ మీద చెప్పడము ఏమి ఉండకూడదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఓన్ ఇట్ అప్. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ వీ వాంట్. సో ఫర్దర్ చేంజెస్ ఏమో ఉంటే మేము చెప్తాము. అండ్ ఐ హోప్ ఆల్ ద తహసీల్దార్స్ హ్యావ్ టోల్డ్ యువర్ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ టు అటెండ్ ఫ్రమ్ ద మండల్. అటెండ్ చేస్తున్నారా? సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం పోరా గ్రామంలో నివసిస్తున్న రెల్లి కులస్తులకు సాగు చేసేందుకు ప్రభుత్వం భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పించారు. పోరంలో ఉన్న రెల్లి కులస్తులకు ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమిని ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తక్షణమే భూమిని పంపిణీ చేసి దళితులను ఆదుకోవాలని కోరారు. భూమి వాళ్ళు కొంతనాళ్ళు చేసినప్పటికీ వాళ్ళ దగ్గర నుండి పెత్తందారులు లాక్కున్నారు. అక్కడ సర్వే నెంబర్ 30లో నెక్కాయ రెవెన్యూలోని 300 ఎకరాలు 30 సర్వే నెంబర్లో ఉన్నది. మరి అలాగే పోరంలో సుమారుగా 50 ఎకరాల నుండి 100 ఎకరాల దాకా కూడా
దళితులు రెల్లి వాళ్ళు చేసింది, మాలవాళ్ళు చేసింది అక్కడ పెత్తందారులు లాక్కొని ఉన్నారు కాబట్టి పోయిన సోమవారం కూడా భూమి పంచుతారా, గద్దె దిగుతారా అనే సమస్య మీద కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. మరి ఈ వారం రోజుల్లో వాళ్ళు ఏం పని చేశారో, రెవెన్యూ అధికారులు పంపించి ఏం సర్వే చేశారో, ఎప్పుడు భూమి ఇవ్వాలనుకుంటున్నారో లేదో కూడా తేల్చుకోవడానికి వచ్చాం. ఇలా ప్రతి సోమవారం కూడా వచ్చి మార్చి వరకు జంతర్ మంతర్ ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళేంత వరకు కూడా జిల్లా మొత్తం మీద రెల్లి సమాజాన్ని దళితుల్ని ఒకటి చేసి రెల్లి వాళ్ళకైతే సెంటు భూమి కూడా ఇప్పటికీ గవర్నమెంట్ ఇవ్వలేదు. కొంత మాల వాళ్ళకి మాదిగులకి ఇచ్చారు కానీ రెల్లి సమాజంకి ఈ రోజుకి వరకు కూడా సెంటు భూమి ఇవ్వలేదు. కాయపళ్ళు అమ్ముకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎండలోనే కాలువల దగ్గర మామిడి పళ్ళు, నిమ్మకాయలు, అరటిపళ్ళు, ఉసిరికాయలు, కరివేపాకు ఇవి అమ్ముకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి సమాజానికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఉంది. ఆ సమస్య మీద మాట్లాడడానికి ఈరోజు ఈ జనం అందరినీ మహిళలు తీసుకొని వచ్చాం. వాజీవతలు ఇప్పుడు కాసేపు విరామం. బుర్రన్నవాడు ఎవరైనా ఇక్కడ విమానాశ్రయం కడతారా అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నేతలు మర్చిపోయారా అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. భోగపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం గత ప్రభుత్వం చేసిందని వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 4 ఏళ్లలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టకుండా కాలయాపన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలు మభ్యపెట్టేందుకు సత్యదూరమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2023లో శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు పరిష్కరించకుండా గాలికి వదిలేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎయిర్పోర్ట్ను 2026 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారన్నారు. దానివల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్నటి దినంన ట్రయల్ నిమిత్తం కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగిందన్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరు? ఈరోజు ఉడాన్ స్కీమ్ కింద దేశంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లని తీసుకొచ్చే దశగా చేసిన కార్యాచరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది? అది కూటమి ప్రభుత్వం. 14 నుంచి 19లో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తీసుకురావాలన్నా కూడా ఈరోజు కడపకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది? రాజమండ్రి ఎయిర్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా వచ్చింది? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉడాన్ స్కీమ్లో కొత్తగా పీపీపీ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే ప్రపంచ స్థాయికి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలన్న ఒక ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో దాన్ని ప్రణాళికబద్ధంగా అప్రూవల్ చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ కూడా అప్పుడే మొదలవడం జరిగింది. దురదృష్టవశం వాళ్ళు గత గవర్నమెంట్లో 5 ఏళ్ల ప్రభుత్వంలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయకపోవడం వల్ల, సరైనటువంటి ఆలోచన కార్యాచరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ డిలే అయ్యి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాజెక్టుని క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే శాంక్షన్ తెచ్చింది అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అప్పటి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కేంద్ర మంత్రివర్యులు పోసపాటి అశోక్ రాజు గారు భోగాపురంలో పెడితే ఉత్తరాంధ్ర అందరికీ కూడా సెంట్రల్ లొకేషన్ అవుతుంది, అందరికీ ఇది బాగా పనికొస్తుందని అప్పుడు డీజీసీఏ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేస్తే వాళ్ళు ఎలా క్రెడిట్ తీసుకుంటారు? వాళ్ళు 5 ఏళ్ళ 2 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ ప్రభుత్వం ఆ 5 ఏళ్ళ కాల ప్రభుత్వంలో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? వాళ్ళు కూడా 2023లో దానికి మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టారు. మరి 4 ఏళ్ల పాటు ఏం చేశారు? 4 ఏళ్ల పాటు ఎందుకు దాని మీద ఇష్యూస్ క్లియర్ చేయలేకపోయారు? దాన్ని వేగవంతం చేయలేకపోయారు. అది కాకుండా వాళ్ళ ఎలక్షన్లో కూడా, వాళ్ళ 2019 ఎలక్షన్ ప్రచారంలో కూడా బొల్లలేని వాళ్ళు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతానన్నారు. ఆ మాట ఎవరైనా మర్చిపోతారా? మరి తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి కార్యాచరణ చేసిందో దాన్నే మళ్ళీ బలపరిచి ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేశారు.
నగరంలోని శివాలయం వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం పల్లకి సేవ గ్రామసభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వాసు శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఈ నెల 14వ వరకు జరుగుతాయన్నారు. 14వ తేదీన గోదాదేవి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. విశేషంగా ఈ మాసానికి వివాహం కాని వారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా దీని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విశేషంగా వివాహం కాని భక్తులు ఈ పల్లకీ సేవ జరుగుతుంది స్వామివారి ఆలయంలో అమ్మవారికి. ఈ పల్లకీ సేవలో పాల్గొని అమ్మవారి సామూహిక కుంకుమార్చన ప్రతి నిత్యం కూడా పాసుర విన్నపం తర్వాత తెల్లవారుజామున స్వామివారికి పాసుర విన్నపం, తదుపరి గోష్ఠిలో మళ్ళా అమ్మవారికి పాసుర విన్నపం జరిగిన తర్వాత విశేషంగా జరిగే ఈ యొక్క గోదా సామూహిక కుంకుమార్చన. సామూహిక కుంకుమార్చన ఒక విశేషత ఏమిటంటే మనం ఒక్కరం చేస్తే ఒక్కసారి పూజ చేసిన ఫలితమే, కానీ సామూహికంగా అందరూ కలిసి ఈ కుంకుమార్చన చేస్తే ఎంతమంది ఆ కుంకుమార్చనలో పాల్గొన్నారో ప్రతి వారికి అన్నిసార్లు పూజ చేసిన ఫలితం వచ్చే విశేషమైనది ఈ సామూహిక కుంకుమార్చన, అమ్మవారి కుంకుమార్చన. అదేవిధంగా అమ్మవారికి విశేషంగా ఇచ్చే పల్లకీ సేవ గోపపాలకులందరూ కూడా అమ్మవారిని, ఆవిడ నాయకి కదా, ఆవిడ నాయకత్వంలో ఆవిడ అమ్మ నువ్వు సేవించి మమ్మల్ని సేవింపజేయి, నువ్వు తరించి మమ్మల్ని తరింపజేయి అని చెప్పి నిత్యం అమ్మవారికి అర్చన అయిన తర్వాత అమ్మవారిని దేవాలయం చుట్టూ బేడా ప్రదక్షిణ చేయించి ఈరోజు విశేషంగా గ్రామోత్సవం కూడా అమ్మవారి గ్రామంలోకి వెళ్తాను, నా భక్తులను చూస్తాను ఆవిడ కోరుకుంటున్నది. అందువల్ల భక్తులందరూ కూడా విశేషంగా గ్రామోత్సవం జరిగింది. విశేషంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత కార్యక్రమాలు, ధనుర్మాస వ్రత పూజల్లో భక్తులందరూ విశేషంగా పాల్గొని 14వ తారీఖు భోగి 14/1/2026 బుధవారం భోగి అమ్మవారికి గ్రామోత్సవం అయిన తర్వాత గోదారంగనాయక కళ్యాణం ఉదయం 11 గంటల నుంచి జరుగుతుంది. విశేషంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి అందరూ తరించగలరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో జిల్లాలోని గల పలు సమస్యలపై పార్టీ శ్రేణులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిట్కో హౌసెస్, బీఆర్టీఎస్ రహదారులు, దోమల విజృంభణ వంటి సమస్యలతో పాటు రహదారుల అధ్వాన పరిస్థితులపైన కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని కూడా ఈ ప్రతి కలెక్టరేట్కి కూడా ప్రతి సోమవారము నెలకి 4 సోమవారాలు ఉంటే 4 సోమవారాలు కూడా ప్రతి వారానికి ఒకరోజు కలెక్టర్ గారికి కానీ లేకపోతే జీవీఎంసీ కమిషనర్ గారికి కానీ లేకపోతే కన్సర్న్డ్ అధికారులకి అక్కడ రాష్ట్ర పర్టికులర్ ప్లేస్లో అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకుని వెళ్ళటానికి చెప్పి ప్రోగ్రాము నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో మా జిల్లా ప్రెసిడెంట్ గారైన పరశురామరాజు గారు అట్లాగే మిగిలిన నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వారందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. దీంట్లో ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారికి తెలియచేసుకున్న 4 విషయాలు, ముఖ్యంగా ప్రజలకి పడుతున్న ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కారం గురించి మేము పూర్తి ప్రయత్నం చేయడానికని చెప్పి ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 సమస్యలు ఏంటంటే, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కార్యక్రమం. దానికి కంప్లీట్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడి చేసి సర్వనాశనం చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ఈ సారథ్యం కార్యక్రమం ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో సారథ్యం వహించే విధంగా ఉండటం వల్ల జనతా వారధి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా జిల్లా స్థాయి సమస్యలు ఉంటే కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి, అలాగే మండల స్థాయి ఉంటే
మండల ప్రెసిడెంట్లు ఆ మండలంలోని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి ఈ వారధి కార్యక్రమాన్ని చేసే విధంగా కృషి చేస్తున్నాం. ఈరోజు మన నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇవాళ నుంచి ఈ ప్రోగ్రాము జరుగుతుంది. దీని మీద ఈరోజు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే, ఒకటి టిట్కో హౌసులు చాలా చోట్ల ఎల్లంటి ట్రై జంక్షన్ దగ్గర అలాగే చీమలాపల్లిలో కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా బేస్మెంట్ లెవెల్లో ఉండిపోయినాయి. ఆ సమస్యల గురించి వివరించడం, అలాగే బీఆర్టీసీ రోడ్ ఏదైతే ఉందో మిడిల్ రోడ్ని బీఆర్టీసీ రోడ్ అని చెప్పి బ్లాక్ చేయటం, అటు వచ్చి పోలీసులు కేసులు రాయటం, అలాగే ఫ్రీ లైన్ లేకుండా ఉండటం వల్ల బీఆర్టీసీ రోడ్ని తీసేసి సెంట్రల్లో డివైడ్ పెట్టి పెద్ద రోడ్లు చేయాలని చెప్పి 4 లైన్ రోడ్డుగా చేయాలని చెప్పడం, అలాగే ఏదైతే దోమల సమస్యలు ఎక్కువగా ఉన్న మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చే సమస్యలు ఉన్న టైంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మలేరియా డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్లని తీసేస్తామని చెప్పడం జరిగింది. చరిత్రను పరిశీలన చేస్తే దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు, వారు చేసిన ఉద్యమాలు, ఇతర పోరాటాల ఫలితాలు తీసుకొచ్చేవని, 100 ఏళ్ల వయసు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి ఏ విధంగా సేవ చేసిందో, ఏం సాధించిందో తెలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం పట్టణంలో నిర్వహించే సిపిఐ మహాసభల నిమిత్తం జిల్లా కార్యవర్గాన్ని శ్రేణులు సమేతం చేసే నిమిత్తం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక అమర్ భవన్లో జిల్లా సిపిఐ కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వందలాది వచ్చిన వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ముందుగా మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ముందు నిలిచింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. ప్రస్తుతం 100 ఏళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సిపిఐ పార్టీ పట్ల ఎవరు అపోకలు చవాకులు మాట్లాడినా తిరుగు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చూస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ పార్టీ, బీజేపీ పార్టీ చెప్తా ఉంది కమ్యూనిస్టులు దేశభక్తులు కాదు, మేము ఈ దేశభక్తులు అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే వాళ్ళు దేశభక్తులా, మనం దేశభక్తులా అని ఒక్కసారి చరిత్రలోకి లోపలికి తొంగి చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. మనం పేర్లు చెప్పి వెనక పక్క గోడపై ఉన్నటువంటి మన నాయకులు, అక్కడ ఉన్నటువంటి కవిడు చండ రాజేశ్వరరావు, లేదా ఏబి బర్దర్ గారు, అక్కడ ఉన్నటువంటి దాస నాగభూషణరావు గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, లేదా గుర్దాదాస్ గుప్తా గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా అనేక మంది ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం జైలుకు పోయినటువంటి చరిత్ర మనకుంది. కానీ బీజేపీ పార్టీకి సంబంధించి ఎవడో ఒక్కడు ఈ దేశంలో ఒక్క జైల్లో ఒక్క సంవత్సరం, ఒక సంవత్సరం కాదు 6 మాసాలు, 6 మాసాలు కాదు 3 మాసాలు ఎవడైనా జైల్లో ఉన్నాడేమో. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్క పేరు చెప్పమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, లాల్ కిషన్ అద్వానీ దగ్గర నుంచి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి ఏ ఒక్కడు కూడా ఈ దేశం కోసం జైలుకు పోలేదు. కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఈ విజయనగరం జిల్లా, ఈ ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లా, పక్కనటువంటి మన పక్కన విశాఖపట్నం, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 జిల్లాల్లో మన పేర్లు ఎవరెవరు జైల్లో, ఏ ఏ జైళ్లలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిర్బంధించారో దేశం కోసమని మనం చెప్పగలం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం శివరాం గ్రామంలో డ్రైనేజీ వాటర్తో చెరువును తలపిస్తున్న రోడ్డులు సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు అర్జీలు సమర్పించుకున్నా పట్టించుకోవడం లేదని, ఇంకెవరికి చెప్పాలో తెలియక గ్రామస్తులు ఆవేదన వెలబుచ్చారు. గ్రామంలో చాలా రోజులుగా డ్రైనేజీ వాటర్ నిరంతరం ప్రధాన రహదారిపై నిల్వ ఉండడంతో రాకపోకలు సాగించే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై డ్రైనేజీ వాటర్తో చెరువును తలపించేలా ఉంది. పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని, చుట్టుపక్కల 10 గ్రామాలకు ఇదే ప్రధాన రహదారని, ఈ రహదారిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలేజీకి వెళ్ళినా వాళ్ళు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఎమర్జెన్సీ ఏదైనా ఇదే రహదారిపై వెళ్ళవలసి వస్తుందని, ఈ డ్రైనేజీ వాటర్లో నడవడం వల్ల చర్మంకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, ఇకనైనా నాయకులు, అధికారులు తక్షణమే స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
గ్రామంలో సుమారుగా 1 సంవత్సరం నుంచి డ్రైనేజ్ వ్యవస్థ అసలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందండి. దానివలన మా ఊరు చివరి నుంచి సుమారుగా చీపురుపల్లికి వెళ్ళే రోడ్డు 250 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ వరకు కూడా ఊర్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కలిపి ఇక్కడే మాకు స్టోరేజ్ అవుతుంది. ఇటుపక్క అటుపక్క రోడ్డు మీద స్టోరేజ్ అయ్యిందండి. 2 వైపుల పొలాలు ఉండడం వల్ల వాళ్ళందరూ వ్యవసాయం చేయడం వల్ల వాటర్ ఇటుపక్క వెళ్ళడం అవ్వట్లేదు. 1 ఇయర్ బట్టి వాటర్ రోడ్డు మీద మాత్రమే స్టోరేజ్ అవుతుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి చాలాసార్లు విన్నవించాం, గ్రామ సభలు పెట్టారు, అయినా ఇటువంటి మాకు పరిష్కార మార్గం కాలేదు. జేసీ గారు వచ్చారు, కలెక్టర్ గారు తలగా గ్రీవెన్స్ సెల్లో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే జేసీ గారు వచ్చారు, నెక్స్ట్ అలాగే డిఎస్పీ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు. ఎంతమంది వచ్చినా మా సమస్యకి అయితే మాత్రం పరిష్కార మార్గం చూపట్లేదండి. వస్తున్నారు, నా మాత్రంగా ఏదో ఎంక్వైరీ చేస్తుంది వెళ్ళిపోతుంది తప్ప సమస్య అయితే క్లియర్ చేయట్లేదు. మా గ్రామాన్ని అనుకుని సుమారుగా 10 గ్రామాల నుంచి ఇదే మెయిన్ రోడ్డు అని చీపురుపల్లి వెళ్ళడానికి స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, అలాగే ఎవరికైనా పేషెంట్లు అత్యవసరమైన పొజిషన్ అంటే అంబులెన్స్కైనా సరే ఇదే మెయిన్ రోడ్డు అండి. దీనికైతే మాత్రం త్వరగా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. రీసెంట్గా ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ కూడా ఇదే ఈ వాటర్లో పడిపోయింది పాపం ఆవిడ. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలామంది కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి. దయచేసి త్వరగా మాకు ఈ సమస్యని మీడియా రూపంలో ఈ సమస్యను కొద్దిగా వేగంగా తీసుకొని మాకు ఈ సమస్యను త్వరగా మాకు క్లియర్ చేస్తామని కోరుకుంటున్నామండి. శివరాం గ్రామంలో డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి రోడ్డు మీద పడినందువల్ల మొన్న ఒక ఆవిడకి వచ్చి కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది. ఈ వాటర్ వచ్చినందువల్ల రేపు పండగ దగ్గర పడుతుంది. పండగ చిన్నపిల్లలు ప్రతి దీని విలేజ్లోకి వస్తారు పండగకి. వాళ్ళు కూడా అలా తిరిగి దురదలు వచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ ఏమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో పెద్దలు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది, వీడియో పెట్టడం జరిగింది. ఇకనైనా స్పందించి వేగంగా వచ్చి మాకు సాయం చేసి ఈ వాటర్ ఎటో పంపిస్తారని ఈ అధికారులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ అర్జెంటుగా ఇటువంటి స్పందించి ఇటువంటి తీయండి. ఇకనైనా ఇబ్బంది పడకుండా జాగ్రత్త చేయండి. చుట్టుపక్కల గ్రామాలంట 10-15 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలంటే వచ్చిన విలేజ్లో కూడా ఎక్సెల్ ఈ బళ్ళు వస్తే మధ్యలో ఆగిపోతున్నాయి. ఆగిపోయి వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ ఇచ్చేద్ది, చాలా ఇబ్బంది పడతారు. చాలా వాటర్ కూడా స్టోరేజ్ అయిపోతుంది రోడ్డు మీద. చూడండి, ఇకనైనా కొద్దిగా స్పందించి అధికారులందరూ పట్టించుకొని దీనికి ఏదో మార్గం చేస్తారని పెద్దలందరినీ, కలెక్టర్ గారిని అందరినీ. భోగాపురం మండలం ముంజర గ్రామంలో జరిగిన డ్రైనేజీ కాలువ పనుల సందర్భంగా జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసని, ఈ సంఘటనపై గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుపై భోగాపురం పోలీస్ స్టేషన్లో 20/11/2025 SC/ST కేసు నమోదు చేశామని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారిని ఈ కేసును దర్యాప్తు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశామని బాధితులకు తెలిపిన జిల్లా ఎస్పీ తెలియజేశారు. చట్టంలో నేరాలు సెక్షన్లు బట్టి శిక్షలు ఉంటాయని, అదేవిధంగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఈ కేసులో చట్ట ప్రకారం ఇప్పటికే 34 మంది ముద్దాయిలకు అరెస్టు నోటీసులు జారీ చేయడం జరిగిందని, ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని అన్నారు. త్వరలోనే సంబంధ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేస్తామని బాధితులకు జిల్లా ఎస్పీ స్వయంగా వివరించారు. బాధితులతో సమావేశమై శాంతి సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వివరించి త్వరలోనే న్యాయం జరుగుతుందని భరోసా కల్పించి దీక్షిత శిబిరాన్ని వెంటనే ఖాళీ చేయాలని కోరారు. ముంజారి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచాలని అధికారులు ఎస్పీ ఆదేశించారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ వన్ ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీ వన్ ఛానల్ సంప్రదించి రంగోలీ పోటీల్లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. మహిళలు ఇప్పటికే వాజీ ఛానల్కి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మహిళలు వాజీ ఛానల్తో చెబుతున్న అభిప్రాయాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 12న ముగ్గుల పోటీ ఉంది. ఆనంద్ గజపతిరాజు ఆడిటోరియంలో ఉంది, అమ్మ స్టేడియం దగ్గర ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా పోటీలో పాల్గొన్నాను, నాకు మంచి బహుమతి కూడా వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ డైమండ్ నెక్లెస్ ఇచ్చారు. చాలా బహుమతులు కూడా ఉంటాయి. అందరు మహిళలు పాల్గొన్న వాళ్ళని కోరుకుంటున్నాను. వాజీ ఛానల్ అంటే బెస్ట్ ఛానల్ ఆఫ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను.
ఈ వాజీ ఛానల్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా మనకి చాలా రకాలమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ముగ్గుల పోటీ. సో ఈ ముగ్గుల పోటీ ఏదైతే ఉందో జనవరి 12వ తేదీన ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జరుపుతున్నారు. సో అందరూ కూడా ఆ పార్టిసిపేషన్ అంటే ఆ పోటీలో పాల్గొని అందరూ కూడా మంచి విజేతలుగా నిలుస్తారని కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి సంవత్సరం అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను, ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాను. సో ఈ వాజీ ఛానల్ వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ మీ అందరూ కూడా అందులో పాల్గొని మంచి మంచి గిఫ్ట్లు పొందాలని ఆశిస్తూ. సంక్రాంతి అని అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా ముగ్గులు, అమ్మాయిలకి మెయిన్గా గుర్తొచ్చేది ముగ్గులు. అందులో కలర్ఫుల్గా డెకరేట్ చేయాలి అనే థాట్ ఉంటుంది వాళ్ళకి. ఈ జనవరి 12న వాజీ ఛానల్ వాళ్ళు ఆనంద్ గజపతిరాజు ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీలో. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. నేను కూడా పార్టిసిపేట్ చేశాను, చాలా బహుమతులు కూడా పొందాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన వాజీ ఛానల్ వారు సంక్రాంతి అనగా మనకు గుర్తొచ్చేది ముగ్గులు. అలాంటి ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన ముగ్గుల్ని మన వాజీ ఛానల్ వారు జనవరి 12వ తారీఖున ఆనంద్ గజపతి ఆడిటోరియం వద్దన ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. నాతో పాటు మీరు కూడా పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అనగా ముగ్గులు, అది మన సాంప్రదాయం కనుక ఈ జనవరి 12 ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గులు నిర్వహిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి పాల్గొంటున్నాను. నేను చాలా బహుమతులు గెలుచుకున్నాను. మీరు కూడా గెలుచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాజీ ఛానల్. చాలా మంచి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి సంక్రాంతికి వాజీ ఛానల్ అన్నది ముగ్గుల పోటీని కండక్ట్ చేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ ముగ్గులు అంటే చాలా ఇష్టం, కలర్స్ గట్ట వేయడానికి. వాజీ ఛానల్ ఈ జాన్ 12న ఆనంద్ గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను. చాలా గిఫ్ట్స్ అన్నవి ఇస్తారు, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఘనత తమదేనని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కుండ భద్రగొట్టారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయానికి గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం వాస్తవేనని అంగీకరిస్తూ దానికి భూములు, అనుమతులు ఇచ్చింది మాత్రం వైసీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. అవసరానికి మించి భూసేకరణ జరిపేందుకు గత టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే అప్పట్లో తాము అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్న జీఎంఆర్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత ఎవరిదనే దానిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరారు. సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే గడ్కరీ గారిని ఆ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో అనౌన్స్మెంట్ చేయించి ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం, మిగిలినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ రోజు వేదిక మీదే లెటర్ రాసి గడ్కరీ గారికి ఇచ్చి ఆ వారితో అనౌన్స్ చేయించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైపోయింది? 6 లైన్ల హైవే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఈ 2 సంవత్సరాల్లో మీరు సాధించిందేంటి? అధికారంలోకి వస్తే మెట్రో అంటావు, ఎయిర్పోర్ట్ అంటావు, పోర్ట్ అంటావు. చివరికి నిన్న మెట్రో గురించి కూడా ఏం జరిగిందో చూశారు. విశాఖపట్నంకి సంబంధించి మెట్రో గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, మళ్ళీ తయారు చేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంక ఇది ఎలా మనకి 2029 ఎన్నికల వరకు తిప్పుతాడు దీన్ని. 2029 ఎన్నికలు వస్తాయి ఫిబ్రవరిలో ఎప్పుడో, దానికి కూడా ఒక టెంకాయ కొడతాడు ఈ టెంకాయ బాబు. అక్కడేమో ఆవకాయ అంటాడు అమరావతి. ఏ ప్రాజెక్ట్ నడిపిస్తే ఆ ప్రాజెక్ట్కి టెంకాయ నాదే అంటాడు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ, ఆంధ్రాకి అప్పులోను, చంద్రబాబుకి గొప్పలోను. ఇంతకు మించి నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఏమీ నాకు తెలిసి ఆయన సాధించింది ఏమీ లేదు. ఏమనంటే విజనరీ. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది, మరి మీదేంటి భజన? భజన అంటే చంద్రబాబు, విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నది.
నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైమ్ పోలీస్ స్టేషన్ను సిపి సంకభద్ర బాగ్చి ప్రారంభించారు. డీసీపీ మణికంఠ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపి మాట్లాడారు. 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను అన్ని వసతులు పూర్తిస్థాయి సిబ్బందితో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక నిఘాతో విశాఖలో నేర నియంత్రణకు చర్యలకు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంతకుముందు 4th టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఒక మంచి స్టాఫ్ రూమ్, ఎస్హెచ్ రూమ్, మంచి వాష్రూమ్, బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సక్రమంగా పనిచేయాలంటే బేసిక్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా పోయిన సంవత్సరం ఆఖరి నెలలో దువాడ క్రైమ్, దువాడ ట్రాఫిక్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం, ఇప్పుడు 4th టౌన్ క్రైమ్ కొత్త బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి కంచర్పాలెం ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ క్రైమ్ కొత్త బిల్డింగ్ మేము ఇంకొక మంత్ లోపల ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అది కాకుండా చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఏమార్పేట పోలీస్ స్టేషన్కి సొంత బిల్డింగ్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఓవర్కమ్ చేసి త్వరలో ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఏమార్పేట లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ అన్నీ అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఎయిర్ కాంప్లెక్స్లో కూడా 1 by 1 చేస్తున్నాం. కొత్త బ్యాండ్ రూమ్, మంగళికి కొత్త బార్బర్స్ రూమ్, ఇప్పుడు నెక్స్ట్ కొత్త కోఆపరేటివ్ రూమ్, సొసైటీకి కొత్త రూమ్, ఆర్ఎస్ఐస్ కూర్చోడానికి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో వైజాగ్ సిటీ పోలీస్ అందరికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఒక కూర్చోడానికి. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెలువెత్తాయి. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీదకు వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. కొన్నింటికి కలెక్టర్ సత్వరమే పరిష్కారం సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి, వైసీపీ నాయకులపై ఆరోపణ. టీడీపీ తెచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం దిగజారుడుతనమే. వైసీపీ నేతలకు భీమిలి ఎమ్మెల్యే గంటా ఫైర్. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన నిర్మాణ ఘనత తమదే. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.